హాయ్ అండి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అండి. అందరూ విష్ చేయండి నాతో పాటు. హ్యాపీ బర్త్డే డూడ్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నీడు నూరేళ్ళు చల్లగా ఉండు. నువ్వు చల్లగా ఉంటూ నేను చల్లగా ఉంటాను. అయితే నువ్వు చల్లగా ఉంటావా? మా వాడు కూడా అయితే చల్లగా ఉంటుందంట. అక్క కూడా చల్లగా ఉంటుందా? నువ్వు చల్లగా ఉంటే ఫ్యూచర్ లో అక్క చల్లగా ఉంటది. చల్లగా ఉంటుందా? అయితే మా హస్బెండ్కి వచ్చేసి ఉదయాన్నే ఉంటుందా సేమియా పాయసం అయితే చేశారండి బెల్లంతో. స్వీట్ అయితే పెట్టాలి కదా. నాన్న పెడుతురా. నాన్నకు చెప్పు హ్యాపీ బర్త్డే నాన్న. నాన్న షేక్ అండి నాన్నకి. నాన్న షేక్ అండి. ఈరోజు మా వాళ్ళందరూ అయితే వైట్ అండ్ వైట్ వేసారండి. మా పిల్లలకి ఈరోజు స్కూల్ ఏదో కాంపిటీషన్ ఉందంట. నువ్వు తిను. నాన్న పెట్టు. నాన్న పెట్టు. పోదామా స్కూల్కి? మా పిల్లలకు కూడా అయితే స్కూల్ టైం అయితే అయిందండి. ఇంకా త్వరగా స్కూల్ కాదు అలా అదేదో ఉందంట చూసేద్దాం. జంపింగ్ ఆడుకుంటావా ప్రణతి? హౌ ఈజ్ యువర్ డస్? బాగుందా? పోదాం. ఏది ఇంకో బండి మీద పోదాం. పోయి ఆడకూడదు. ఎందుకు? నువ్వే ఉదయాన్నే ఏడ్చి స్కూల్ పోతాను నవ్వినావు కదా. ఏం డ్రెస్ గర్ల్స్ లవ్ మై స్వీట్. లవ్ మై స్వీట్ బటర్ఫ్లై తెలుసా నీకు? బండి అయితే పండి. ఈరోజు అయితే మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా అయితే 2 మంచి పనులు అయితే చేశారంటే అవి చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నలుగురికన్నా దీన్ని చూసి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేసి అయితే చెప్తున్నానండి. అదే నలుగురికన్నా సేవ చేస్తారనే దాని గురించి అయితే చెప్తున్నాను. అదేంటంటే మా ఊరి దగ్గర నేను ఎప్పుడో చెప్తుంటాను కదండి, తిప్పాయపాలెం దగ్గర మునీశ్వర స్వామి గుడి ఉంది అనేసి. అక్కడైతే గోమాతలు అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడు వాటి కోసం అయితే ఒక గోశాల అయితే కడుతున్నారంట. అక్కడ స్వామి అయితే ఇలా ఫోన్ చేశారండి. అంటే సరే స్వామి నాకు తగినంత అయితే ఇస్తారని చెప్పారు. సరే అనేసి అయితే ఇచ్చారండి. ఇంకో విషయం ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ బీటెక్ ఫ్రెండ్స్ అంటండి. ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే పాపం చిన్నపిల్ల అంటండి. ఒక 10 days పిల్లో 1 month పిల్లో సంథింగ్. మరి అమ్మాయికి అయితే పాపం బాగలేదండి, సీరియస్గా ఉందంట. గ్రూప్లో పెట్టారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయితే ఎవరికి తోచినంత అయితే వాళ్ళైతే సహాయం చేశారండి. మా హస్బెండ్ కూడా అయితే దాంట్లో ఎంతో కొంత అయితే పాల్గొన్నాడు. బర్త్డే అని కాదు కానీ మా హస్బెండ్ ఇలాంటి వాడికైతే కొంచెం అడుగైతే ముందే ఉంటాడండి. ఉన్నదంతా మనమే తినకూడదు. మనకున్న దాంట్లో కొంచెమైనా పక్క వాళ్ళకైతే పెట్టాలనే ఉద్దేశం అయితే మా హస్బెండ్కి ఉందండి. ఇదైతే మా హస్బెండ్ని చాలా మెచ్చుకోవచ్చు నేను. మనకు కోట్లో లేకపోయినా ఉన్న దాంట్లోనే ఎంతో కొంత అయితే కొంచెం హెల్ప్ చేస్తే మంచిదని ఎప్పుడు చెప్తుంటారండి. మనకు ఆ దేవుడు ఎలానో ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన దాంట్లోనే ఇంకొంతమందికి పనికొచ్చేటట్లయితే ఉపయోగపడేలైతే చేస్తామంటాడు. ఇది మా గొప్పల గురించి అయితే చెప్పటం లేదు. మా హస్బెండ్ చూసి ఒక్కళ్ళు మారినా మంచిదే కదండి. వాళ్ళ మనసు ఎలా మారుతుందో చెప్పలేం కదా. ఎవరి మనసులు ఎలా ఉంటాయో ఎవరికి తెలిసి చెప్పండి. ఒక్కళ్ళైనా చూసి మారుతారనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. ఇలాంటి మంచి పనులు ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలని మనస్ఫూర్తిగా అయితే మా హస్బెండ్ని కోరుకుంటున్నానండి. ఇలా గుళ్ళకు అవసరమైనప్పుడు ఎంతో కొంత ఇస్తుంటాడు. ఇలా ఎవరికైనా అవసరమైనప్పుడు ఎంతో కొంత ఇస్తుంటాడు. చాలా ఇలాంటి పనులు అయితే చాలా చేస్తుంటాడండి. చెప్పాలి కానీ నేను చాలా ఉన్నాయి కానీ అన్నీ చెప్పుకోకూడదండి. టైం వచ్చినప్పుడు మాత్రమే వాటి గురించి అయితే చెప్పాలి. అయితే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే సందర్భంగా ఉదయాన్నే అయితే సేమియా పాయసం అయితే చేశానండి. అదే సగ్గుబియ్యం అలా ఏం లేకుండా ఓన్లీ సేమియాలతోటే బెల్లం పాయసం అయితే పాలు ఎక్కువగా పోసి ఒక 1/2 లీటర్ పాలతో అయితే ఓన్లీ వాటర్ పోయకుండా సేమియా పాయసం అయితే చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఈరోజు టిఫిన్ అయితే ఇంకా దోశ చేస్తున్నాను. మా ప్రణతి ఇడ్లీ అని అడుగుతుంది కానీ ఇడ్లీ చేయలేదండి. దోశ అనే పోసాను. ఒక దోశ అయితే తినేసింది. ఇంకా టెంపుల్కి ఎలా అయితే ఏం వెళ్ళలేదండి. వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు. అందుకైతే టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదు. పూజ కూడా అలా ఏం చేయలేదు. సింపుల్గా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాను. మరి ఎక్కువగా అయితే ఏం లేవు. అంత అంగరంగ వైభవంగా అయితే ఏం చేయలేదు. మా హస్బెండ్ అసలు అది కూడా అయితే ఏం వద్దన్నారు.
ఫోకస్ మీదనైతే అలా సింపుల్గా అయితే చేస్తున్నామండి. ఇక్కడ మా ఫ్రెండ్కి ఇంకా తల స్నానం అవన్నీ అయితే చేసి కాస్త తల అయితే ఆరబెడుతున్నాను. వాళ్ళ స్కూల్లో ఈరోజు ఏదో ఫంక్షన్ ఉందంటండి. వీళ్ళ స్కూల్లో ఫంక్షన్స్ ఏంటో కానీ మంత్లీకి అయితే ఒక డ్రెస్ అయితే కొనాల్సి వస్తుంది. సివిల్ డ్రెస్సులు సరిపోతున్నాయి. వాటి ఫీజుల కంటే వీళ్ళ డ్రెస్సులే ఎక్కువైపోతున్నాయి నెలకి. ఇంకా నెక్స్ట్ మంత్ ఏ డ్రెస్ అంటారో ఏమో చూడాలండి. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే నోటిఫికేషన్ ఆన్లో ఉండేలా చూసుకోండి. నేను వీడియో మీకు ఇలా పెట్టగానే అలా అయితే వీడియో అయితే వచ్చేస్తుందండి. జలుబు అయితే ఫుల్గా లేచిందండి, మామూలుగా లేదు. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి మష్రూమ్ పలావ్ అయితే చేయబోతున్నానండి. ఫస్ట్ టైం ఎలా చేస్తానో చూడాలి. వాటికి సంబంధించిన సరుకులు అయితే తీసుకురావటానికి వెళ్తున్నాను. అదే మష్రూమ్స్, ఇంకా మసాలాలు అవి ఇంట్లో ఏమన్నా లేకుంటే అవి అయితే తెచ్చుకోవటానికి అయితే వెళ్తున్నానండి. మా హస్బెండ్కి మష్రూమ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇంకంతా శ్రావణ మాసం కదా, అందుకే నాన్ వెజ్ అయితే ఏం ఉండటం లేదు, ఓన్లీ వెజ్. ఇంకొక 10 days తర్వాత చూడాలి. మా హస్బెండ్ అయితే ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారండి, వెళ్తా ఉంటున్నాడు సైడ్కి. తినేసి పోతే సరిపోతుంది. చేసినందుకు నాకు సాటిస్ఫాక్షన్, తిన్నందుకు ఆయన సాటిస్ఫాక్షన్. పిల్లలకు కూడా మళ్ళీ బాక్స్ ఇచ్చి రావాలి మా ప్రణతికి. తొందరగా అయితే పోయి చేయాలండి. చూస్తూ ఉండండి. ఇగో తీసుకొచ్చానండి కొత్తిమీర, పుదీనా, మష్రూమ్, అలాగే సీతాఫలాలు వచ్చాయండి. ఇప్పుడే చాలా రోజులు ఉంది, లాస్ట్ ఇయర్ తిన్నది. చక్క, అనాస పువ్వు, స్టార్, యాలక్కలు అయితే తీసుకొచ్చాను. ఇంకో రైస్ కూడా అయితే తీసుకొచ్చానండి, ఒక 1 kg. ఫస్ట్ అయితే రైస్ని అయితే వాష్ చేసుకుందాం. మష్రూమ్ పై అయితే కొంచెం మట్టిగా ఉంటుంది కదండి, అదైతే మొత్తం పైన తోలు పలుచగా ఉంటుంది, అదైతే తీసేసాను. ఇప్పుడైతే ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా కోసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా కోసుకోవచ్చు. నేనైతే 4 ముక్కలు అయితే కోసేసి పక్కన నీళ్ళు అయితే పెట్టానండి. బాగా ఎసరొచ్చాక ఇవి వేసేసి ఒక 5 నిమిషాల పాటు అయితే దాంట్లో ఉడికించుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అలాగే ఏమన్నా పురుగు అలాంటిది ఏమన్నా ఉంటే పోతుంది. పురుగే ఉండదు, మష్రూమ్ కదండి, ఎలాగైనా కొంచెం సూక్ష్మక్రిములు అలా ఉంటాయి కదా ఇప్పుడు వర్షాకాలం. అలా 5 minutes నుంచి తీసేసుకుంటే చాలా చక్కగా ఉంటాయండి. అది స్మెల్ అనేది కూడా అయితే పచ్చి స్మెల్ అంతా పోతుంది. మష్రూమ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇవి ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా దొరుకుతుంటాయి. సమ్మర్ వచ్చిందంటే దొరకవు, ఏ కాలంలో దొరకవు కదండి. ఈ వర్షాకాలం వచ్చిందంటే మష్రూమ్ బాగా దొరుకుతుంటాయి. 5 నిమిషాల పాటు ఉడికించాక పక్కకు తీసుకుంటే సరిపోతుంది. దానికి మొత్తం అయితే తీసుకుందాం. 5 నిమిషాల పాటు ఉడికించాక పక్కకు తీసుకుంటే సరిపోతుంది. దానికి మొత్తం అయితే తీసుకుందాం. దీంట్లోనైతే కొంచెం మన రుచికి సరిపడైతే ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియా మసాలా, గరం మసాలా, కొంచెం పెరుగు, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా అయితే వేసుకున్నానండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా అయితే వేసుకున్నాను. నేను ఇంకా పిల్లలు తినేది కదండి, అందుకైతే ఘాటుగా ఏం చేయలేదు, చాలా చప్పగా అయితే చేశాను. బిర్యానీ తిన్న ఫీలింగే రాలేదు నాకు, మా హస్బెండ్కి. ఎందుకంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి, కానీ కారమే తక్కువ వేసాను కదా. మన కోసమని కారం తక్కువ వేస్తే ఇంక తర్వాత పిల్లలు తినలేరు కదండి, అందుకనేసి అయితే కారం చాలా తక్కువ వేసాను. స్పైసెస్గా అయితే ఏం చేయలేదు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే ఫ్రెష్గా అప్పుడే దంచుకున్నానండి. అలాగే ఒక నిమ్మదబ్బ కూడా అయితే ఒక 1/2 పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటిని అన్నిటిని బాగా కలుపుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలండి. మా హస్బెండ్ మొన్న ఎక్కువ ఊటీ వెళ్ళాం కదా, ఊటీ వెళ్ళిన రోజులో ఆ 3 days ఎక్కువ మష్రూమ్ బిర్యానీ తిన్నారు. అందుకే ఈరోజు అయితే నేను కూడా అయితే మష్రూమ్ బిర్యానీ ట్రై చేశాను. సూపర్ వచ్చింది అసలు. మష్రూమ్ నానేలోపు అయితే ఇక్కడ ఒక పక్క ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే అసలు టేస్టే ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రైడ్ ఆనియన్సే. ఇవైతే బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. అలాగే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే తీసేసి ఇప్పుడు ఇందులోనే మష్రూమ్ కర్రీ అయితే చేస్తానండి. ఒక పక్క రైస్కి కూడా అయితే వాటర్ అయితే పోసించాను. ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే వేసుకోవాలండి. చెక్క, లవంగం, యాలక్కాయ ఇవన్నీ అయితే వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా అయితే వేసుకొని నీళ్ళైతే బాగా మరగనిచ్చుకోవాలండి. మష్రూమ్ కూడా అయితే ఒక పక్క అయితే కర్రీ చేస్తున్నానండి. మష్రూమ్ కర్రీతో దీన్ని బాగా అయితే ఒక
90% అయితే ఉడికించుకోవాలి. అయితే నేను ఇంకా ఇక్కడ కొంచెం గ్రేవీ కోసం అయితే ఒక ఉల్లిపాయ, అలాగే 2 చిన్ని టమాటాలు, అలాగే 4 జీడిపప్పు వేసి అయితే ఇదైతే పేస్ట్ పట్టుకుంటానండి. ఇదిగో పేస్ట్ అయితే ఈ విధంగా పట్టేశానండి. ఇప్పుడు దీంట్లో అయితే మష్రూమ్ కర్రీలోకి అయితే వేసేద్దాం. ఇప్పుడు దీన్ని అయితే మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, మళ్ళీ సరిపోకుంటే అండి ఎక్స్ట్రా సరిపోకుంటే ఉప్పు కారం అయితే ఇప్పుడే దీంట్లో వేసేసుకోవాలి. రైస్లో ఉప్పు వేసాం కదండి, అందుకే దీంట్లో అయితే కొంచెం చూసి తగ్గించుకుంటే బెటరు. మళ్ళీ దీంట్లో ఎక్కువ వేసుకొని మళ్ళీ రైస్లో అలానే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ అవుతుంది. చూసుకొని అయితే తక్కువగా అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే దీన్ని బాగా గ్రేవీ కింద అయితే బాగా ఒక 5-10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. ఇలా అయితే నీళ్ళు బాగా ఎసురు వచ్చినప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక 80% పాటు అయితే రైస్ని అయితే ఉడికించుకోవాలి. మరీ ఓవర్గా అయితే ఉడికించుకోకూడదు. కర్రీ అయితే ఉడికేసిందండి. చూడండి అసలు ఎంత ఎమ్మీగా ఉందో, జ్యూసీ అస్సలు క్రీమీ సూపర్ ఉంది. అసలు చూస్తేనే టెంప్ట్ అయిపోతున్నాను నేను. నేనైనా ఇది చేస్తుంది అన్నట్లు ఉంది. రైస్ కూడా అయితే ఒక పక్క ఉడుకుతూ ఉందండి. ఇప్పుడు ఇది కర్రీ అయితే ఆపేసుకుందాం. ఇప్పుడు అన్నాన్ని కూడా ఒక 80% అయితే ఉడికించుకుందామండి. ఊరికే సైడ్ అయితే అలా తిప్పుదాం. మధ్యలోకి తిప్పామంటే ఎక్కువ అవి రైస్ అనేవి ఇరిగిపోతాయి. ఒక 80% అయితే ఉడికిందండి రైస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక స్ట్రైనర్లోకి అయితే తీసుకుందాం. ఇలా ఒక దాంట్లోకి అయితే స్ట్రైన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకో పాత్ర తీసుకొని ఇలా ఒక చిల్లులు వచ్చి ఉంటే నా దగ్గర దాంట్లోకి అయితే తిప్పేసుకున్నానండి. ఇప్పుడు కర్రీ కూడా అంతా అయితే ఒక దగ్గర పెట్టుకొని ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెలో ఈ కర్రీ అయితే వేసుకుందాం. ఫస్ట్ ఇందులోనే గిన్నెలో కొంచెం కర్రీ అయితే వేసుకొని ఫస్ట్ అయితే రైస్ అయితే వేసుకుందామండి. సగం అయితే రైస్ వేసుకుందాం, మొత్తం అవసరం లేదు. ఫస్ట్ అయితే ఒక లేయర్ రైస్ అయితే వేసానండి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు ఇవైతే వేసేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా అయితే వేసుకుందామండి. ఇలాగే ఉన్న రైస్ కర్రీ కూడా అయితే మళ్ళీ ఇంకొక లేయర్ అయితే వేసుకుందాం. ఈ విధంగా 2 లేయర్లు అయితే వేసుకున్నానండి. పైన కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా అయితే వేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా నెయ్యి కూడా అయితే వేసుకుందామండి. పాలల్లో అయితే ఫుడ్ కలర్ అయితే ఏమీ వేయట్లేదండి. పాలల్లో కొంచెం పసుపు అయితే వేసాను. ఇవే పైన అయితే అక్కడ పోసేద్దాం. ఇంతేనండి, దమ్ చేసుకోవడమే. మన దగ్గర ఒక దోశ ప్యాన్లు ఉంటాయి కదండి, ఆ దోశ ప్యాన్ వచ్చేసి కింద పెట్టుకొని పైన అయితే పాత్ర పెట్టుకొని బరువు కోసం ఏదో ఒకటి బరువు ఉండేది అయితే పెట్టుకోండి దమ్ కోసం. ఇదైతే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, లో టు సిమ్ ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇందాక పసుపు పడిందండి, ఏంటిదని కామెంట్ చేయమాకండి. ఒక 20 to 25 మినిట్స్ అయితే అలానే దమ్ చేసుకుందామండి. ఒక 30 మినిట్స్ అయితే అయిందండి. ఇప్పుడైతే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడే తీయకుండా ఒక పావు గంట ఆగైతే తీసేద్దామండి. ఇదిగోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి రైస్ పైకి ఎంత బాగా పువ్వులా ఇచ్చుకున్నాయి. దీన్నైతే మొత్తం అయితే తిప్పుకుందాం. చూపియాలా? నేనేం చేశానంటే అండి, ఇందాక మా ప్రణతికి లేట్ అవుతుంది అనేసి మా ప్రణతి ఎలాగ మష్రూమ్ తిందు ఓన్లీ పై అయితే రైస్ అయితే పెట్టుకొని పోయాను. అలానే సిమ్లో పెట్టేసి అలా మాడిపోతుంది. 12 బోకల్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు రైస్ తింటారండి. ఇది అయ్యేసరికి లేట్ అవుతుంది అనేసి. ఇదేంటి చెప్పు? వాడికి కూడా అస్సలు మాడలేదు. చూడండి, అన్నం బిర్యానీ అటెంలే బిర్యానీ రా బిర్యానీ కాదంట, బిర్యానీ అన్నం కాదు బిర్యానీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం అయితే కలిపేసాను. అస్సలు ఎమ్మీగా ఉందండి, నోరు ఊరుతుంది. ఫస్ట్ టైం చేశాను. మా హస్బెండ్ వస్తే టేస్ట్ ఎలా ఉందో ఆయనతోటి చెప్పిస్తాను. నేను చెప్తే మళ్ళీ మీరే చేశారు మీరే తిన్నారంటారు కదా, ఇంకా మా హస్బెండ్ తోటి టేస్ట్ అయితే చెప్పిస్తాను. మా ప్రణతికి అయితే టైం అయిందండి. పోయి మా ప్రణతికి బాక్స్ ఇచ్చి మా శ్రీహాన్ అయితే తీసుకొని వస్తున్నాను. ఉదయం సేమియా పాయసం చేశాను కదండి, బెల్లం పాయసం. మా ప్రణతి వాళ్ళ స్కూల్ దగ్గర
ఒక మిషన్ గుడ్డే తాత అయితే ఉన్నాడు, ముసలైన పాపం అక్కడే. ఆయనకి ఇద్దామనేసి అయితే పాయసం అయితే తీసుకెళ్తున్నాను. మా ఫ్రెండ్కి బాక్స్ ఇచ్చి తాతకి కూడా పాయసం ఇచ్చి మా వాడిని అయితే తీసుకొని వస్తాను. చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మా శ్రీహాన్కే పెడుతున్నానండి. కొంచెం ఘాటుగా ఉంది మసాలా, అయినా కారం చాలా తక్కువ వేసా. అయినా మసాలా పచ్చిమిరకాయ కారం ఏం వేసాం కదండి, కొంచెం కారం ఉందనేసి అయితే కొంచెం పెరుగు చట్నీ వేసి అయితే పెట్టాను. ఎట్లుంది నాన్న? బాగుందా బాగాలేదా? బాగుందా? సూపరా? నీలా? బయట అయితే వర్షం స్టార్ట్ అయిందండి. టైం వచ్చేసి 2:30 అయింది. మా డూడేమో ఇంకా రాలేదు. నా డూడైతే ఇంకా రాలేదండి. నేను ఇంకా తినలేదు, ఆయన కోసం వెయిటింగ్. వచ్చినా తిందామనేసి అయితే ఆగాను. 11 వరకు ఉన్నారు. ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందని మళ్ళీ 2 కల్లా వస్తానైతే సైట్కి అయితే వెళ్ళారండి. బట్ ఇంకా రాలే. వర్షం పడుతుంది, మరి అక్కడ పడుతుందో లేదో తెలియదు. మా ఫ్రెండ్ని తీసుకురావాలి. వర్షం పడుతుంది, నేను పోతే వాడొస్తాడు. ఎట్లా చేయాలో ఏం అర్థం కాలే. వానబ్బా, పొద్దున కూడా బట్టలు పిండేసిన. ఎండ వస్తుంది, సరే వర్షం రాదని నమ్మకంతో వేసిన. నా నమ్మకం కాస్త రొమ్మైంది. ఆడతా ఇంకా ఆడతా ఇంకా చేసేది ఏం లేదండి. అంతా వాన దేవుడి దయ. నేను ఇలా అన్నానో లేదో అండి, పాపం మా వాడైతే అలా చూసేసి నిద్రపోయి ఉన్నాడు. వర్షం పడుతుంది, ఇంకా ఆగిపోతే త్వరగా అయితే పోయి తీసుకొని వస్తాను. మా వాళ్ళు వేయండి ఇప్పుడు పడుకుంటే. మా హస్బెండ్ కూడా అయితే వచ్చేసారండి. ఫుల్గా తినేసాము. 2 పూట్లకనే వండాను, కానీ అది 1 పూటకే అయిపోయింది. కొంచెం అయితే ఉందండి. మా ఫ్రెండ్కి కూడా స్కూల్కి పెట్టాను కదా, అది ఓన్లీ పైదే పెట్టాను, వైట్ రైస్ అలాగా. అది చప్పగా ఉందనేసి నాకు నచ్చలేదనేసి ఇనికే తెచ్చింది. అప్పుడు మాతో పాడైతే కూర్చొని మా ప్రాంతి కూడా బాగా చక్కగా తిన్నదండి. మష్రూమ్ తిందనుకున్నాను, కానీ మష్రూమ్ కూడా అయితే తినేసింది. దాంట్లో ఆనియన్స్ అయితే తీసేసింది, కానీ మష్రూమ్ కూడా తిన్నది. ఇంకా అందరితో ఒక స్లీప్ అయితే వేస్తున్నారు. ఇంకా మా మేడం కూడా రిమోట్ పట్టుకున్నది, నొక్కుతా నిద్రపోయింది. ఈరోజు కలిసిపోయినట్టుంది పాప. స్కూల్లో ఈరోజు గేమ్స్ ఆడిరో ఏమో మరి, కలిసిపోయి పడుకున్నది. బిర్యానీ మాత్రం సూపర్ టేస్ట్ ఉందండి. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. కాకుండా కొంచెం కారం తక్కువ, అదే ఘాటుగా లేదు. పిల్లల కోసమని కారం తక్కువ వేసాను కదా. టేస్ట్ మాత్రం బాగుందండి. వర్షం అయితే ఫుల్గా పడుతుందండి. మళ్ళీ బయట స్టార్ట్ అయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్టు వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడే నిద్ర లేచిండు, మరి ఏందో. ఏం కన్నయ్యా? ఏంది? ఇప్పుడు అట్లా లేచిండండి నిద్రలోనే. వాళ్ళ నాన్న బాడీ వేసుకుంటే, నాన్న బట్టలు వేసుకో గుడ్డలు అని చెబుతుండు. యాడి బావాలి అడుగుడు. స్కూల్ పోతావా? స్కూల్ పోతామా? లేదా స్కూల్ పోతా. ఇది బంగారమ్మ. నిద్రలో లేచింది చిలుక. ఓ చిన్ని చిలుక ఇచ్చాడు. ఓ ప్రణతమ్మ పిల్లకెత్తానా? బాగా పోయి నాన్న కేక్ తీసుకొద్దాం. పోయి తీసుకొద్దామా? తెద్దామా? నీకు చాక్లెట్ కేక్ కూడా తెలుసా? మా వాళ్ళ బట్టలు చూడండి, వాన కన్నెడు తెచ్చారైతే అట్ట చేసిర్రు. ఇస్తాడు మా డ్రెస్ ఏదో ఇస్తాడు. మా హస్బెండ్కి అయితే కేక్ కట్ చేయడం ఇష్టం లేదండి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, సరే నేనైతే కట్ చేయమన్నాను. ఒక చిన్నది అయితే పోయి తీసుకొచ్చి అలా కట్ చేస్తే ఇలా అయితే అయిపోతుంది సింపుల్గా. మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్. నిద్ర ఎట్టబోయిందో, నిద్ర గిద్దర ఎగిరిపోయింది కదమ్మా. నిద్ర గిద్దర ఎగిరిపోయిందా నీకు కన్యా? చిన్న బంగారం, మామూలు బంగారు కాదు ఇది, మామూలు బంగారు కాదు. దానా మా అమ్మకి బుద్ధి పెడతారా? చెప్పు నానా. నువ్వు టీవీ చూస్తూనే పడుకున్నావు తెలుసా? దిగి పడుకున్నాడా దివాన్ మీద? నువ్వు టీవీ చూస్తా నువ్వు దివాన్ బీన్ రగ్ మీద అట్టనే పడుకున్నావు.
నాన్నకి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ హబ్బీ. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ నాన్న అనండి. మై డియర్ నాన్న. మై డియర్ నాన్న. నాన్నకు సార్ చెప్పండి. హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పు. చెప్పు చిన్ని. నాన్నకు నువ్వా పెట్టు. పెట్టు. తినాలి కేక్. హ్యాపీ బర్త్డే నాన్న అని చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా న్యాచురల్గా ఇలా బాగా జరిగాయండి. మాకు ఇదే తృప్తి చాలు. మా వాళ్ళు అక్కడ ఇంకా బొమ్మలన్నీ తెచ్చుకున్నారండి. రచ్చ రచ్చ చేస్తున్నారు. What is this? What is this? What is this? మా తరపు నుంచి మీకు కూడా ఒక చిన్న పీస్ అండి. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్. బాయ్ బాయ్.